మరియ తల్లి చేసినటువంటి ఈ యొక్క పాత్రను, ఆమె నిర్వహించినటువంటి మధ్యవర్తిత్వాన్ని, ఆమె చూపించినటువంటి ఈ సహాయాన్ని మనమందరము ధ్యానించాలి. ఈ మరియ తల్లి చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యాన్ని మన జీవితంలో కూడా అలవర్చుకుని, ఎవరైతే కష్టంలో ఉంటారో, బాధలో ఉంటారో వారికి సహాయంగా ఉండాలనేటువంటి ఆ యొక్క గుణాన్ని, లక్షణాలను, 6 ముఖ్యమైనటువంటి లక్షణాలను ఈరోజు ప్రత్యేకంగా మరియ తల్లి నుండి మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లిలో మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం, పెండ్లి విందులో సమస్యను మొట్టమొదటిగా గుర్తు పెట్టుకున్నది, గుర్తెరిగినది మరియ తల్లి. మరి అటువంటి తెలుసుకున్నటువంటి మరియ తల్లి అక్కడితో ఆగిపోలేదు. ఈ యొక్క సమస్య నా యొక్క సమస్య, ఈ యొక్క అవమానము నా వ్యక్తిగతమైనటువంటి అవమానం, ఈ యొక్క బాధ ఇది నా యొక్క బాధ అని వ్యక్తిగతమైనటువంటి సమస్యగా తీసుకుని, ఆ సమస్యను ఏ విధంగా నెరవేర్చాలి, ఆ సమస్యను వారి నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి ఆలోచన చూడండి. దానికి అనుగుణంగా మరియ తల్లి వేసినటువంటి అడుగులను మనం గుర్తు చేసుకోవాలి. మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్ప సుగుణము, ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం. సహాయం చేయడానికి ఆమె ఎంత దూరమైనా వెళ్తుంది. ఆమె తన బిడ్డల కోసం ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప తల్లి అని ఈరోజు మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. షీ ఓన్ ఇట్. ఆ యొక్క సమస్య, ఆ యొక్క బాధ, ఏ ప్రాబ్లం అయినా దిస్ ఈజ్ మై ఓన్ ప్రాబ్లం. ఎంతమందికి ఇటువంటి ఆలోచన ఉంటుందండి? ఒక కుటుంబంలో బాధలో, కష్టాల్లో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు బాధపడతారు? కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు, కుటుంబ సభ్యులు మాత్రమే. ఇరుగు పొరుగు వారు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు వారు బాధపడతారండి? ఇది నా యొక్క బాధ, ఇది నా యొక్క సమస్య, ఇది నా యొక్క అవసరము అని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించు. ఆమె చూపించినటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాలి.